విజయవాడలోని బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి వారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ ఆఫీసు వద్ద భారీగా మోహరించారు. అటుగా వచ్చే రహదారులను మూసివేయించారు. నిన్న ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. భారత్ మండపంలో జరుగుతున్న సదస్సులోకి ఎంట్రై అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఇక అమెరికాతో ట్రేడ్ డీల్ పై నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి తలపెట్టారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ కార్యాలయం నుండి పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించినంత వరకు కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు బీజేపీ నాయకులు కూడా సార్ చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి? ఇవాళ ప్రపంచ దేశాల నుంచి అనేకమైనటువంటి మేధావులు ఈ దేశాన్ని పురోగతికి తీసుకెళ్లడానికి జరుగుతున్నటువంటి దేశ మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ అలాగే కేంద్ర ప్రభుత్వం ఏఐ సమ్మిట్ని నిర్వహిస్తే ఈ దేశద్రోహి భావజాలం కలిగినటువంటి రాహుల్ గాంధీ ఈ దేశ అభివృద్ధిని అడ్డుకోవటం కోసం యూత్ కాంగ్రెస్ని రెచ్చగొట్టి కేవలం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుందని దీన్ని అడ్డుకోవడానికి ఒక యూత్ కాంగ్రెస్ అనే పేరుతో గోండాలని పంపించి దాడులు చేపించే విష సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాలయాలపైన నిరసన తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ వెళ్తూ ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీకి, యూత్ కాంగ్రెస్కి, కాంగ్రెస్ పార్టీకి మేము ఈ సందర్భంగా హెచ్చరికలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క రాహుల్ గాంధీని ఈ దేశంలో తిరగనివ్వము. చూసుకుంటే విజయవాడ ఏలూరు రోడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఏలూరు రోడ్లో పెద్ద ఎత్తున బయలుదేరుతున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెళ్ళేటువంటి నాయకులను అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులను కూడా పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు దూసుకు వెళ్ళేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులను పోలీసులు అడ్డుకొని జీపులు ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక ఈరోజు బీజేపీ తలపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అందులో భాగంగానే పార్టీ కార్యాలయం వరకు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు చేరుకున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులను కూడా పోలీసులు అడ్డుకోవడం ద్వారా ఏదైతే బీజేపీ తలపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసినటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.